సంధ్య చెల్లేదే చెల్లె ఇంకా మహారాణి లెక్క నిద్రనే లేవలేదు. దాని సంగతి చెప్తా. చెల్లే ఏమైంది? ఎందుకు లేతలో? అది కాదన్నయ్య, జ్వరం వచ్చింది. జ్వరమే వచ్చింది కదా, కాలేజీ మంచిగా ఉన్నాయి కదా, లేచి పని చేయి. నీ ఒక్క పూటకు వదిన నేను పని చేయమని కదా అన్నయ్య. అది ఎందుకు చేస్తుంది? అది ఇంటి మహారాణి, పోయి పని చేయి. సరే అన్నయ్య. ఇగో మేము పొలం కాడికి పోయేస్తాం, దోస్తులు గీస్తులు నేను తిరిగినాం అనుకో, కాలు చేతులు ఇరగొడతా. సరే అన్నయ్య. అవే ఇట్లా పడుకున్నది. సంధ్య సంధ్య ఏమైంది? ఏం లేదయ్యా, కాళ్ళు బాగా నొత్తున్నాయి. అవునా, నేను వస్తాను నాని. మరి నువ్వెందుకు? మీ చెల్లె లేదా? సరే పిలుచుకొస్తా అవుదాన్ని. చెలే లే. ఎందుకన్నయ్య? వదినకు కాలు బాగా నొత్తున్నాడు, పోయి ఒత్తుపో. నేను వదిన కాళ్ళు ఒత్తుడైందన్నయ్య. ఓహో, నువ్వు మహారాణి బిడ్డవు, మరి పోయి ఒత్తుపా. ఓ నేను ఎప్పుడైంది అని అంటాను. సరే అన్నయ్య. ఒత్తిన కాడికి మాసాలు గాని అదే చేత నా కాలు కూడా ఒత్తుతుందా? చాలుతే పోయి వండుకోపో. అవు మావయ్య, ఇప్పుడే వస్తుండవా? ఇప్పుడే వస్తున్నారా? దా కూర్చో. చెప్పు మావయ్య, ఏమన్నా పనా? మంచిగా ఉన్నా బిడ్డ. ఏం లేదు బిడ్డ, చెల్లెది పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చిన. ఆమెకి ఇప్పుడు ఎందుకు పెళ్లి మావయ్య? చిన్న పిల్లనే కదా. మనకంటే చిన్నవాళ్ళు ఎప్పుడు మనకు చిన్నగానే కనబడతారు. అది చిన్నదే కావచ్చు, కానీ పెళ్లికి ఎదిగింది కదా. పెళ్లి చేయడం మీ బాధ్యత. నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది, మీరు సరే అంటే దాన్ని ఖాయం చేద్దాం అనుకుంటున్నా. ఈ రోజుల్లో పెళ్లి చేసిన మాటలా బాబు? తిండికి తికాన లేనోడు కూడా లక్షల కట్నాలు అడుగుతారు. అంతగానో డబ్బులు నా దగ్గర లేవు బాబు. అస్తేమన్నా నీ సొంతం ఆరా? అమ్మ నాన్న సంపాదించిందే కదా, అందులోంచి కొంత అమ్మి చెల్లెకు లగ్గం చేయొచ్చు కదరా. ఏంది మామయ్య, ఆస్తి మామయ్యదే కావచ్చు, కానీ రేపు మా బతుకులు ఎట్లా? ఉన్నదంతా చెల్లెకే అమ్మి పెడితే ఆయన ఏ కుంటోడో గుడ్డోడో అత్తాడు, అప్పుడు చూద్దాంతి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఆమెకి ఏం లోపం ఉందని ఏ కుంటోండో గుడ్డోండో ఇచ్చి పెళ్లి చేద్దాం అంటున్నావు? చూడుర్రి, మీరు ఖచ్చితంగా ఈ భూమి అమ్మి చెల్లెకు పెళ్లి చేయాల్సిందేరా. బాబాయ్, ఇది మా ఇంటి సమస్య, నీకు సంబంధం లేదు. మీరు బయలుదేరితే మంచిది మాకు.
ఏ సాయంత్రం అంత మంచిగానా? తమసేరా ఇలా ఎటు పోనట్టున్నావు? ఇప్పుడే పొలం కాడికి పోయి వచ్చిండ్రా. చెప్పురా ఏం సంగతి? అరే ఆ, నాకు ఒకటి చిన్న సాయం చేసి పెట్టాలరా. ఏందో చెప్పురా. ఏం లేదురా, మా చెల్లెకు కట్నం పైసలు ఒక 50,000 కట్టాలి. అవి కడితేనే మా చెల్లెని మా ఇంటికి రాణిస్తారట్రా. ఉన్నంత తీరా అదరా కొద్ది రోజులు ఏమైతుంది? అది కాదురా, వారం రోజుల్లో రాఖీ పండుగ వస్తాను. అది ఇంటికి రాకపోతే ఏడుస్తుంది. రాఖీ కట్టలేదని నేను ఏడుస్తా. బోడి రాకి అది కడితే ఎంత కట్టపోతే ఎంతరా? రేయ్ నువ్వు నోరు మీరా ఫస్ట్. ఏంది బోడి రాఖా? రక్త సంబంధం అంటేనే రాఖీ పండుగరా. మనకు ఎన్ని బంధాలున్నా చివరి వరకు తోడుండేది రక్త సంబంధమేరా. నీలాంటి వాడిని డబ్బులు అడిగే చూడు నాది బుద్ధి తక్కువ. నీలాంటి వాడితో మాట్లాడి కూడా వేస్ట్. పాబేట పనున్నా పోప. పోరా పో. నీ అసలు వాళ్ళని ఎంతో మంది చూసిన, ఇంతమంది చూసిన నేను. పో. అన్నయ్య, మీతో ఒక విషయం చెప్పాలి. ఏందో చెప్పు. అన్నయ్య, నాకు ఒక బంగారు గొలుసు చేపియవా? ఎందుకు ఇప్పుడు? మెడ బోసుకుంటే మంచి అనిపిస్తలేదా? నాకు బంగారు గొలుసు అంటే ఇష్టం అన్నయ్య. నీకు ఇష్టమే గాని బాగా మాత్రం కష్టం అమ్మా. అయినా నీ మెడల బంగారు కొలిసేసంత పైసలు మా దగ్గర లేవమ్మా. ఇంకొకసారి బంగారం గింగారం అన్నావు అనుకో మెడలు ఎరగొడతా. లోపలికో బాబాయ్ మన పొలం కడుగు. చెల్లే అన్నం వేసుకరా. ఏమని పూరా ఇదేనా? అన్నా వదిన పనికి వేస్తారు, కష్టపడి వస్తారు. వాళ్ళకి వచ్చినాక కడుపు నిండా మంచి వంటలు చేయాలని లేదా? అయినా వీళ్ళు మంచిగా చూస్తలేరు, ఎట్లా వన్నా తింటారు అనుకుంటారా? లేదన్నయ్య, నేను తిన్నా ఇంతకు ముందే. మంచినే ఉన్నాయి కదా. అంటే నీ ఉద్దేశం మేము కావాలని చేసినా అనుకుంటున్నావా? నేను అట్లా అన్నా నా వదినే. మొన్న బాబాయ్ వచ్చి పెళ్లి చేయమన్నాడు. పెళ్లి అయితే ఘోరంగా ఎలగబెడుతూ ఇక. దానికి ఒకటి పెళ్లి చేస్తాడే. చేయగలుగుతున్నప్ప తినగలకు మాసాలు. పోయి వత్తివి కడుపు అంత కాలబట్టి ఆకలి కాబట్టి అది ఒక కూర దరిద్రంగా చేసింది కాదే. ఏం కూర వంట నువ్వు చేసిన అయిపో కాదు. నాకే టైం ఉందండి, మనం పొలం కాడికే పోతాం కదా, అందుకనే కదా ఆమని చేయవన్నా. అది కూడా రైటే గాని మరి నువ్వు నన్ను ఎందుకంటావు? ఏమోని కడుపు కాలుతుంది. అన్నయ్య, నాకు ఒక 500 రూపాయలు కావాలి. ఎందుకు? నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. ఏంటో ఇంపార్టెంట్ పని? నేను ఇప్పుడు చెప్పను వదినే. నువ్వు ఇప్పుడు చెప్పినా నేను ఇయ్యా, నువ్వు చెప్పకపోయినా ఇయ్యా. ఆవే మనం ఎట్లా గొప్ప. ఆగు, ఎటు పోతున్నారు బుజ్జి? ఎట్లే బాబాయ్, నా ఫ్రెండ్ కాడికి పోయేసి వస్తున్నా. మొన్న మీ ఇంటికి వచ్చిండ్రా, నువ్వు ఇంట్లో లేవు. నీకు ఒక పెళ్లి సంబంధం చూసిన. మీ అన్నయ్య అని అడిగితే ఇప్పుడు అప్పుడే మా చెల్లెకు పెళ్లి చేయమన్నారు. నాకు ఇప్పుడే పెళ్ళెందుకు బాబాయ్, దానికి ఇంకా టైం ఉందిలే. అట్లాంటివేంద్రా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి? అది సరే గాని మీ అన్న వదిన నేను మంచిగా చూసుకుంటున్నారా? మంచినే చూసుకుంటున్నారు బాబాయ్. సరే సరే, వెళ్ళిరండి. ఇక నేను పోయేస్తా బాబాయ్. అరే ఉదయ్, మన పొలం నాటేసావు కదరా, వచ్చి పైసలు తీసుకోపోవచ్చు. లేడీ ఏక మరే. ఏయ్ ఈడేం చేస్తానవురా? ఏమి లేదురా, అట్టి కూర్చున్నా.
బాగా మీటింగ్ పెట్టినావు. మీటింగ్ ఎక్కడరా, పొలం మాడేసిరా వాళ్ళు. వాళ్ళ పైసలు ఇచ్చేవు, నీకు చెప్తాను. కాలానికి ముందు చెప్పాలి. అందరికి ఫోన్లు చేసుకోవడం కూర్చున్నాయి, ఏం చేయాలి ఇక? వేరే అక్క, ఇంకా నువ్వు రాఖీ కట్టేసుకోలేరా? ఆ మహాతల్లి ఇంకా లేచిందో లేవలేదో, ఇంకెప్పుడు కడతావు నాకు రాఖీ? అరే పిచ్చోడా, అట్లా అనకురా. నీకు రాఖీ కట్టాలని తనకు అలవాటు లేకపోయినా కూడా పొలం పనికి పోయి నీకోసం రాఖీ ఉన్నది. ఎప్పటికీ నీ గురించి నాతోనే చెప్తూనే ఉంటుంది. నువ్వు తనకు బంగారం కొనిచ్చిన విషయం, జ్వరం వస్తే డాక్టర్ను పిలిపించిన విషయం నాతో అన్నీ చెప్పిందిరా. ఇప్పటికీ నీ గురించి చెప్తూనే ఉంటుంది రే చెల్లె. అరే రాఖీ పండుగ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. చెల్లె నీకు రాఖీ కడితేనే చెల్లె మనసు నిమ్మలమవుతుంది. ఇంకేనాడ్రా, నీ ఇష్టం. నేను చెప్పేది రైతు చెప్పిన. శివాజీ శివాజీ, నా కళ్ళు తెరిపించడరా, చాలా థ్యాంక్స్ రా. పోతారా ఇప్పుడే పోయి చెల్లెతో రాఖీ కట్టించుకుంటారా? పోరా పో, నీకోసం చెల్లె 1000 కళ్ళతో చూస్తాను పో. సరేరా. నన్ను క్షమించురా చెల్లి, నన్ను ఈ ఊరుకుని క్షమించు తల్లి. అన్నయ్య నేను నిన్ను క్షమించడేంది అన్నయ్య? లే అన్నయ్య, నిన్నెన్నో మాటలు అట్ట బిడ్డ, అడరాని మాటలు అట్ట నీతో కాళ్ళు తెచ్చుకున్నా. ఈ ఊరు క్షమించు తల్లి. నా రాఖీ కట్టడానికి కోసానికి నువ్వు పనికి పోయి రాఖీ కొన్నావమ్మా, అందుకోసమే 500 అడిగినావమ్మా. నన్ను ఊరు క్షమించమ్మా. నువ్వు ఏ రోజు ప్రేమకు చూడలేదురా, ఎందుకమ్మా ఈ అన్న మీద అంత ప్రేమ? నీ గురించి శివాజీ మొత్తం చెప్పిండ్రా, చెల్లె ప్రేమ ఎలా ఉంటుందో అని. నా చెల్లె లాంటి చెల్లెలు ఈ లోకంలో లేనే లేదమ్మా. నీతో వదిన కాళ్ళు నా కాళ్ళు ఒత్తిపించుకున్న మూర్ఖుని తల్లి, నన్ను క్షమించు తల్లి, క్షమించు క్షమించు తల్లి. నన్ను కూడా క్షమించమ్మా. కూతుర్లా చూసుకోవాల్సిన నిన్ను రాసి రంపాలు పెట్టి నా మాటలతో ఎంతో బాధ పెట్టిన. క్షమించమ్మా, క్షమించు. మీ అన్నకు రాఖీ కట్టడం కోసం ఎన్నడూ పని చేయను. నువ్వు పని చేసి మీ అన్నకు రాఖీ ఉన్నవా? ఎంత గొప్ప మనసమ్మ నీది. నీ చేయితో ప్రేమగా అన్నం పెట్టినా కూడా కావాలనే లొల్లి పెట్టుకున్నా, నా కాళ్ళు ఒత్తించుకున్నా. నన్ను క్షమించమ్మా, క్షమించు. వదిన అన్న, మీరిద్దరు నా 2 కళ్ళు. మీరిద్దరు నన్ను తిట్టినా అది నాకు ప్రేమతోనే సమానం. అన్నయ్య, నేను నీకు రాఖీ కట్టకపోతే నేను బతుకున్నా చచ్చినట్టే. అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? అన్నయ్య, నా ప్రాణం మట్టిలో కలిసేంత వరకు నేను నీకు రాఖీ కడుతూనే ఉంటా అన్నయ్య. అన్నయ్య చెయ్యి, రాఖీ కడతా. బంగారు చైన్ అన్నది కదా, పోయి కొనుక్కరండి. సరేనే, రేపే పోయి కొనుకొస్తా. నా బంగారు తల్లి కంటే ఎక్కువ ఏది కాదు. రేపరాకెందుకండి, ఇప్పుడే కొనుక్కరా. మా ఇంటి మహాలక్ష్మికి బంగారం.